గుండె అసలు ఎంత ఫాస్ట్ కొట్టుకుంటుంది సరిగా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రిషి. ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? పెంచ్ పార్క్లో అయితే ఉన్నాం. ఇక్కడ టైగర్స్ అండ్ చాలా బర్డ్స్ ఉంటాయి. అన్నీ ఒక సఫారీలో తిరిగేసి చూసేద్దాం. మేమైతే ఇక్కడ ఒక సఫారీ అయితే బుక్ చేసుకున్నాము. అదిగో వచ్చేసింది మన సఫారీ వెహికల్. దీంట్లో ఎక్కేసి మొత్తం ఫారెస్ట్ అంతా తిరిగేద్దాం. అయితే దీనికి ఒక చిన్న స్టోరీ కూడా ఉంది, అదేంటో మీకు ముందు చెప్తాను. ఇక ఫ్రెండ్స్ అందరం కలిసి వెహికల్లోకి అయితే ఎక్కేసాము. వెహికల్లోకి ఎక్కేసి లోపలికి అయితే వచ్చేసాం. మాతో పాటు ఒక డ్రైవర్ అండ్ ఆల్సో ఒక గైడ్ అయితే వచ్చారు. ఇంకా లోపలికి రాగానే మాకైతే సాంబార్ డీర్స్ అయితే కనిపించాయి. వాటి పేరు సాంబార్ డీర్సే అంట. సో మా ప్రసాద్ అన్న అయితే 60 to 600 mm లెన్స్ పెట్టేశాడు. మా హరి అన్న అయితే 400 mm లెన్స్ పెట్టేశాడు. ఫొటోస్ అయితే క్రేజీగా తీశారు. వాటిని ఎడిట్ కూడా చేసి నేను పెట్టాను, మీరే చూడండి. ఇంకా సాంబార్ డీర్స్ని అయితే ఫొటోస్ తీసేసుకొని లోపలికి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇందాక మీకు ఒక స్టోరీ చెప్తా అన్నాను కదా, అది ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ తడోబాలో టైగర్స్ని దేవుళ్ళు లెక్క చూస్తారు. ఎట్లా అంటే మనకి కాంతార మూవీలో వారాహి ఉంటుంది కదా, వాళ్ళు ఎలాగైతే ట్రైబల్స్ దేవుని లెక్క చూస్తారో వారాహిని, ఇక్కడున్న తడోబా ట్రైబల్ పీపుల్ కూడా ఈ టైగర్స్ని అలా చూస్తారంట. అదొక చిన్న స్టోరీ. అండ్ ఇంకా మేము లోపలికి అయితే వెళ్తూనే ఉన్నాము. కాకపోతే లైట్ అనేది చాలా డల్గా ఉంది. అలా వెళ్తూ ఉండగా మాకు ఈగలు అయితే కనిపించేసింది అనమాట. ఇంకలా మేము కొంచెం ముందుకు వచ్చాక ఒక బ్యాంబూస్ కేవ్లా ఒకటి కనిపించింది భయ్య. సూపర్ ఉంది, మొత్తం బ్యాంబూ ట్రీసే. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంకా అలా ముందుకి వెళ్తూ ఉన్నాము. అలా ఒక 15 minutes లోపలికి వెళ్తూనే ఉన్నాం భయ్య. కానీ దాని తర్వాత వచ్చింది భయ్య లొకేషన్, తనమ్మ పీక్స్. అంతే, ఎంత బాగుందో, ఎంత రిఫ్రెష్ అయిపోయాం అందరం. ఎంతైనా డైరెక్ట్గా చూసిన ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది వేరే. అంతే. అలా మేము ముందుకు వచ్చాక అంగో చెట్టు మీద పికాక్ అనేది కనిపించింది అనమాట. ఇంకా మా వాళ్ళు లెన్సులు తీసి ఫట్ మన ఫోటోలు కొట్టేశారు. ఈ కెమెరాలో బరస్ట్ మోడ్ ఇచ్చింది వీళ్ళ కోసం అన్న టైప్లో కొడుతున్నారు, పడపట్లు ఆడిచ్చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా నల్ల కప్ప చూసుంటారు, లేదంటే సిమెంట్ కలర్ కప్ప చూసుంటారు. ఎల్లో కలర్ కప్ప ఎక్కడైనా చూసారా? అది కూడా మాకు కనిపించింది. ఇంకా మా వాళ్ళు వీడియోలు ఫోటోలు తీస్తారనమాట. అదిగో మా భానుగాడు అయితే
ఫోటోలు తీస్తున్నాడు, మీరే చూడండి. येलो बोलने से ये येलो एशियन पेंट वाला पैराशूट कलर అనుకుంటా కదా. अमेजिंग. దాని బెలి ఆఫ్ వైట్ ఉంది, క్రీమ్. అలా మేము వాటికి బాయ్ బాయ్ చెప్పేసి ఎదరికి వచ్చేసాం. ఎదరికి రాగానే మాకు జింకలు అనేవి కనిపించాయి. ఎంత బాగున్నాయి, ఒకట కాదు రెండు కాదు, గుంపులు గుంపులు వస్తూనే ఉన్నాయి. రోడ్ క్రాస్ చేస్తున్నాయి చూడండి, ఎన్ని ఉన్నాయో, చాలా బాగున్నాయి. వాటిని వీడియో కూడా తీశాను, చూడండి. మేము జింకల్ని దాటుకొని అలా కొంచెం ముందుకు వెళ్ళాము. అక్కడ మాకు బాహుబలి మూవీలో అడవి దున్న కనిపించింది అన్నమాట. ఇండియన్ బైసన్ అనుకుంటా, అవైతే కనిపించాయి. చాలా ఉన్నాయి. ఒక ఇండియన్ బైసన్ ఫ్యామిలీ కనిపించింది. ఇక్కడ కొన్ని అయితే డైరెక్ట్ జిమ్ చేసి వచ్చేసినట్టు అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి, చూడండి. యాజ్ ఇట్ ఈజ్ మా వాళ్ళు మళ్ళీ కెమెరాలు తీసి పటపట్ల ఆడిచ్చేస్తున్నారు. ఇంకా అలా కొంచెం మేము ముందుకైతే వెళ్ళాము. అక్కడ ఈ ట్రీస్ అవి కనిపించాయి, చాలా బాగున్నాయి ట్రీస్. యాక్చువల్గా గ్రీన్ అనేది చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంటుంది. అలా ముందుకు వెళ్తూనే ఉన్నాం అన్నమాట. ఇక్కడ మాకు ఒక అలిగేటర్ కనిపించింది. మా ప్రసాద్ అన్న దాన్ని ఫోటో కూడా తీశాడు, క్రోకోడైల్ ఫోటో. చాలా బాగా వచ్చింది ఆ ఫోటో, మీరే చూడండి ఎలా వచ్చిందో. ఇప్పటి వరకు సగం ఫారెస్ట్ కవర్ చేసాం కదా. అసలు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. చిన్న బ్రేక్ పాయింట్ ఇచ్చారు, ఇక్కడ ఆగాం. ఇక్కడ టిఫిన్ చేసి స్టార్ట్ అవుతాం మళ్ళీ. టైగర్ కోసం వెయిట్ చేస్తున్నాం. లెపర్డ్ ఎక్కడైనా కనిపించిద్దేమో చూస్తున్నాం. ట్రీస్ మీద ఉంటుంది అంటున్నారు, చూడాలి. లక్కీగా లెపర్డ్ కూడా కనిపిస్తే. బాయ్. హరి బ్రో, టిఫిన్ ఏంటి మనకి? మ్యాగీ. సారీ ఫర్ ద ఇంటరప్షన్. యాక్చువల్గా మాకు టైగర్ కనిపించలేదు తడోబాలో. సో మేమైతే ఇంకో ప్లాన్ చేసాం. అదేంటంటే, మనం ఏం చేసామంటే
తిప్పేశ్వర్ అని చెప్పి నియర్లీ 150 కిలోమీటర్స్ తడోబా నుంచి అక్కడికి వచ్చేసాం. ఇక్కడ టైగర్స్ స్పాట్ అవుతున్నాయని తెలిసింది.